ఎస్ 10 ఏళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్కసారిగా మారిపోయిందంటే గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే అది కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు. కాంగ్రెస్ ఎప్పుడైతే ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి 6 పథకాలకు సంబంధించినటువంటి గ్యారెంటీలు ఇదన్నీ కూడా ప్రజలు నమ్మారు. ఈ 6 గ్యారెంటీలు ఈ 6 పథకాలు పొందాలని ప్రతి ఒక్కరు కూడా ఈసారి మార్పుని తీసుకొచ్చారు. 10 ఏళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాదని కొత్త ప్రభుత్వానికి కూడా అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడింది. అయితే తుక్కుగూడలో జరిగినటువంటి సభలో అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, ఖర్గే వీళ్ళందరూ కూడా ఒకే సభ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే వాళ్ళు ఏ పథకాలు ఇస్తారు అంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. అందులో 6 గ్యారెంటీలను ఆ రోజు అక్కడ అనౌన్స్ చేశారు. 6 గ్యారెంటీలతో ప్రచారం చేశారు. 6 గ్యారెంటీలతో ముందుకు వెళ్ళారు. మరి ఈ రోజు ఆ సమయం వచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఏవైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అభయహస్తం పేరు మీద ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా ఇప్పుడు ప్రస్తుతం అప్లికేషన్ చేసుకోవాలి, దరఖాస్తు పెట్టుకోవాలి అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అభయహస్తంలో ఉన్నటువంటి 6 పథకాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే. మొదటిగా మహాలక్ష్మి కానివ్వండి, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, రైతు భరోసా, ఇవి 6 కూడా మొత్తం అభయహస్తం పేరు మీద కాంగ్రెస్ రిలీజ్ చేసింది. అయితే ఈ 6 పథకాలకు సంబంధించి ప్రస్తుతం దరఖాస్తులు కూడా స్వీకరించబోతోంది. అందులో యువ వికాసం ఒక్కటి వదిలేసి మిగతా 5 మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఈ 5కు సంబంధించినటువంటి దరఖాస్తు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అయితే అసలు ఈ 5 పథకాలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్లో ఏమేమి ఉండబోతున్నాయి, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇది. ఒకసారి ఇది మనం చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని చెప్పేసి ఒకవైపు రేవంత్ రెడ్డి, మరొక వైపు బట్టి విక్రమార్క వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఒక ఫోటో. అయితే ఈ దరఖాస్తులు స్వీకరిస్తున్న ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా ప్రజా పాలనగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కాంగ్రెస్ ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి అంతకు ముందు కూడా రేవంత్ రెడ్డి అనేక సార్లు చెప్పారు, ఒక్కసారి మా ప్రభుత్వం వస్తే మేము ప్రజా పాలన చేస్తాము అని. మొన్న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయంలో కూడా రేవంత్ రెడ్డి పదే చెప్పింది ఏంటంటే ఈ రోజు నుంచి ప్రజా పాలన స్టార్ట్ అవుతుంది, ఈ రోజు నుంచి ప్రజల వద్దకే మా పాలన వస్తుంది అంటూ కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో గతంలో మనం చూసాం అనేక అప్లికేషన్స్, ప్రతి దానికి కూడా ఏదైనా మనం ఆన్లైన్లో చేయడం, లేదంటే సంబంధిత ఆఫీస్కి వెళ్ళి చేయడం, లేదంటే ఇంకా ఏదైనా ప్రాసెస్ ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా కాకుండా పూర్తిగా టెక్నాలజీ సాంకేతికతను ఎక్కడ కూడా ఉపయోగించకుండా నేరుగా పేపర్ టు పేపర్, హ్యాండ్ టు హ్యాండ్ ఈ దరఖాస్తు అనేది తీసుకుంటుంది. ఈ విధంగా మొత్తం మనకి 4 పేపర్లతో ఉన్నటువంటి ఒక దరఖాస్తు ఫామ్ ఉంటుంది. మొత్తం 4 పేపర్లు ఉంటాయి. 4 పేపర్లో ఇప్పుడు రైతు భరోసా కానివ్వండి, లేదంటే మహాలక్ష్మి కానివ్వండి, గృహజ్యోతి కానివ్వండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫామ్స్ ఉండవు. గతంలోగా అన్నీ కలిపి ఒకే ఫామ్లో మనకి ఈ విధంగా 4 పేపర్లు వస్తాయి. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకాల కొరకు అని చెప్పేసి ఒక ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్ మీద మొత్తం ఏ విధంగా డీటెయిల్స్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రజాపాలన. ఇంకొకటి ఏంటంటే ఈ నెల 28వ తారీఖు అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 2024 జనవరి 6వ తారీఖు వరకు ఈ ప్రజాపాలనలో ఈ పథకాలకు సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ అంటే 8 రోజుల పాటు ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేవి ప్రభుత్వం స్వీకరిస్తుంది. ఏ విధంగా స్వీకరిస్తుంది అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత అటు అధ్యక్ష వ్యవహరించి అటు కలెక్టర్స్ కానివ్వండి, అదేవిధంగా జిల్లా ఎస్పీ ఆఫీసర్స్తో, అదేవిధంగా సంబంధిత ఆఫీసర్స్తో ఇప్పటికే ఒక రివ్యూ మీటింగ్ని కూడా పెట్టారు. అందులో ఈ అప్లికేషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, పూర్తిగా ప్రజాపాలనకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో మీ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నారంటే మీకు అక్కడ ఒక వార్డ్ ఆఫీస్ కానివ్వండి, లేదంటే మున్సిపాలిటీలో ఉంటే మున్సిపల్ ఆఫీస్ కానివ్వండి, మీరు జిహెచ్ఎంసీ ఏరియా లిమిట్స్లో ఉంటే వార్డ్ ఆఫీస్ ఉంటుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్స్లో అయితే పంచాయతీలు కానివ్వండి, అంటే గ్రామ పంచాయతీ ఆఫీస్, మున్సిపాలిటీ ఆఫీస్, లేదంటే మీ వార్డుకి సంబంధించి ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో మీరు వెళ్ళి ఈ అప్లికేషన్స్ తీసుకొని రావాలి. అయితే ఈ అప్లికేషన్ తీసుకొని వచ్చినప్పుడు చాలామంది తెలివి ఉపయోగిస్తారు, అరే మన పక్కింటోళ్ళకి అప్లికేషన్ ఫామ్ వచ్చింది కదా, మనం ఎందుకు వెళ్ళి లైన్లో నిల్చోవాలి, అది తీసి జిరాక్స్
చేసి మనం కూడా నింపించేద్దాం అనుకుంటారు. అలా చేస్తే ఆ ఫామ్ వ్యాలిడ్ కాదు. ఎందుకంటే ఇక్కడ మొదటిగానే మనకి దరఖాస్తు సంఖ్య అని ఒకటి ఉంటుంది. ఆ దరఖాస్తు సంఖ్య ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా, అంటే మా కుటుంబంకి ఒక దరఖాస్తు సంఖ్య ఉంటుంది, మీ కుటుంబంకి ఒక సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్యనే గవర్నమెంట్కి మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్కి సంబంధించి అదొక రిఫర్ చేస్తుంది అనమాట. ఆ నంబరే మన ఫ్యామిలీని రిఫర్ చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫీస్ కానివ్వండి, మీ వార్డ్ ఆఫీస్ కానివ్వండి, మీ చుట్టుపక్కల ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన ఆఫీస్కి వెళ్ళే మీరు ఈ దరఖాస్తు ఫామ్ తీసుకోవాలి. అక్కడ మీ పేరుని రిజిస్టర్ చేసుకోవాలి. అంటే మీ ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ డాడీ కానివ్వండి, తాతయ్య కానివ్వండి, లేదంటే ఫాదర్ లేనటువంటి వాళ్ళకి మదరే ఇంట్లో పెద్దగా ఉంటుంది కాబట్టి మదర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ పెట్టాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక దరఖాస్తు నంబర్ వేసి ఇక్కడ దరఖాస్తుదారుని ఫోటో, ఎవరైతే అప్లికెంట్ ఉంటారో అప్లికెంట్కి సంబంధించినటువంటి ఫోటో పెట్టి మీ ఆధార్ కార్డ్ నంబర్ రాసుకొని వాళ్ళు మీకు ఫామ్ ఇస్తారు. అదే వ్యాలిడ్ ఉంటుంది, అదే ఎలిజిబుల్ ఉంటుంది. ఆ ఫామ్ని మాత్రమే మీరు నింపాలి. సో ఇదంతా క్లియర్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఫామ్ ఏ విధంగా ఉంటుంది, ఎలా నింపాలి, చాలా మందికి చాలా టెన్షన్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి. అరే ఇన్ని పథకాలు వస్తున్నాయి, మనకు వస్తాయో రావో, ఎలా నింపాలో అని చాలా డౌట్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ కుటుంబ వివరాలు. మొదటిగా దరఖాస్తుదారుని వివరాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పెద్ద దిక్కుగా తండ్రి ఉంటారు కాబట్టి తండ్రికి సంబంధించినటువంటి దరఖాస్తు సంఖ్య ఆల్రెడీ మీకు ఇచ్చేటటువంటి ఆఫీసర్స్ ఇచ్చేస్తారు. ఇక్కడ ఫోటో కూడా పెట్టేస్తారు. మొదటిగా ఇంటి యజమాని పేరు సో అండ్ సో, ప్రసాద్ రావో, లేదంటే ఇంకా ఫనీయో, లేదంటే సురేష్, రమేష్, ఏదో ఒకటి పేరు ఇక్కడ నింపాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ నెంబర్ వచ్చేసి స్త్రీ, పురుషుడు, ఇతరులు. ఎవరైతే అప్లికెంట్ ఉంటారో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఆర్ ఇతరులు అయితే ఇతరులు అని కూడా పెట్టాలి. ఇంకా థర్డ్ నెంబర్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు. మీకు సంబంధించినటువంటి కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా మైనారిటీ ఉంటే మైనారిటీ అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు టిక్ చేయాలి. మనకు ఆల్రెడీ మొదటిగానే చెప్తారు, అన్నిటికీ కూడా మనం టిక్ చేయాలి. ఎస్ నో అని పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ టిక్ మార్క్స్ పెట్టాలి. తర్వాత ఎవరైతే అప్లికెంట్ ఉంటారో, దరఖాస్తుదారుడు ఎవరైతే ఉంటారో, మీ ఇంటి పెద్ద దిక్కుగా ఎవరైతే ఉంటారో అతనికి సంబంధించినటువంటి పుట్టిన తేదీ మొత్తం డీటెయిల్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. డేట్, మంత్, ఇయర్ కింద రాయాల్సి ఉంటుంది. అనంతరం ఆధార్ కార్డ్, ఫిఫ్త్ కాలంలో వచ్చేసి ఆధార్ కార్డ్ నంబర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రేషన్ కార్డ్ నంబర్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. చాలామంది అరే మాకు రేషన్ కార్డ్ లేదు, మేము దీనికి ఎలిజిబుల్ కాదేమో అనుకుంటున్నారేమో. అలా ఏముండదు. మీకు రేషన్ కార్డు ఉంటే నంబర్ రాయండి, లేకపోయినా కూడా మీరు అప్లికేషన్ అంటే దరఖాస్తు పెట్టవచ్చు. తర్వాత మీకు రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఇంకొక కొత్త అప్లికేషన్ కూడా తీసుకుంటారు. మళ్ళీ మీరు కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేయవచ్చు. ఇప్పుడు మాత్రం మీరు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఈ దరఖాస్తుని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఇంకా ఏదైతే ఎఫ్ఎస్సికి సంబంధించినటువంటి కార్డు ఉంటుందో ఆ కార్డు నంబర్ కూడా పెట్టొచ్చు. సో సెవెంత్ కాలం వచ్చేసి మొబైల్ నంబర్. మీరు ఏదైతే పర్మనెంట్ మొబైల్ నంబర్ ఉంటుందో అదే పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు పేపర్ టు పేపర్, హ్యాండ్ టు హ్యాండ్ తీసుకున్నప్పటికీ ఇన్ ఫ్యూచర్ ఇది టెక్నికల్గా మారితే, ఏదైనా టెక్నాలజీ ఉపయోగిస్తే మాత్రం ఆ మొబైల్కి మీకు నంబర్ రావచ్చు, కేవైసీ రావచ్చు, ఇంకా ఏదైనా డీటెయిల్స్ కూడా రావచ్చు. సో పర్టికులర్గా నంబర్ మాత్రం కన్ఫామ్గా మీరు ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేసే పర్మనెంట్ నంబర్ ఉంటుందో అది పెట్టండి. అనంతరం అప్లికెంట్ ఏ వృత్తి అయితే చేస్తారో, అది కార్పెంటర్ అయితే కార్పెంటర్, లేదంటే బిజినెస్ చేస్తే బిజినెస్, ఏదైనా సరే మీరు డైలీ లేబర్ అయితే డైలీ వర్కర్ అని పెట్టండి, మీ డీటెయిల్స్ పెట్టండి. అనంతరం 9th కాలం వచ్చేసరికి కుటుంబ సభ్యుల వివరాలు. ఇది చాలా మెయిన్. ఆల్రెడీ ఇంటి పెద్దకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఫిల్ చేసేసి ఉంటాం కాబట్టి తర్వాత కాలంలో వచ్చేసి తన వైఫ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, లేదంటే అమ్మ నాన్న ఇంట్లో ఉంటే అమ్మ నాన్న డీటెయిల్స్, అత్తమామ ఉంటే అత్తమామ డీటెయిల్స్, మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని పేర్లు ఇక్కడ రాయాలి. అనంతరం దరఖాస్తుదారునితో అంటే అప్లికెంట్తో ఉన్నటువంటి సంబంధం, మదర్, ఫాదర్, అన్న, చెల్లి, బిడ్డ, కొడుకు, కూతురు. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక పుట్టిన తేదీ, ఎవరైతే మీరు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ రాస్తారో అక్కడ పుట్టిన తేదీ రాయాలి. అనంతరం వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ పర్టికులర్గా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే రేషన్ కార్డ్ అనేది అందరికి ఒకటే ఉంటుంది, ఆధార్ కార్డ్ మాత్రం ఇండివిజువల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవ్రీ ఆధార్ కార్డ్ నంబర్ రాయాలి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చేసి మొత్తం 4 పేపర్స్ ఉంటాయని చెప్పా కదా. సెకండ్ పేపర్ వచ్చేసి చిరునామా, మన పర్మనెంట్ అడ్రస్. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆధార్ కార్డు మీద ఉండేటటువంటి అడ్రస్, ఇంటి నంబర్, మీరు ఉండేటటువంటి వీధి, గ్రామం, మున్సిపాలిటీ, వార్డ్ నంబర్, మండలం, జిల్లా,
ఏ జిల్లా సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ అలా జిల్లాని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ కూడా చాలా పర్టికులర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు పెట్టేటటువంటి అడ్రస్, మీ ఆధార్ కార్డ్ పైన ఉండేటటువంటి అడ్రస్ రెండు సేమ్ ఉండాలి. అప్పుడే మీరు ఆ వార్డులో మీరు ఆ వార్డుకి సంబంధించినటువంటి పర్సన్గా గుర్తించి ఇన్ ఫ్యూచర్లో మీకు పథకాలు వచ్చినప్పుడు ఆ వార్డుకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి పర్టికులర్గా రాయాలి. మీరు ఎక్కడో ఉండి ఇంకెక్కడో అడ్రస్ రాస్తే మాత్రం మీరు మిస్ అవుతారు. ఇక ఇప్పుడు అభయ హస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి గల కావాల్సిన వివరాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ పథకాలు అయితే కావాలో అందరికీ అన్ని పథకాలు రావచ్చు, అందరూ అన్నిటికీ ఎలిజిబుల్ ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. సో మనకు కావాల్సినటువంటి పథకాలకు టిక్ పెట్టాల్సి ఉంటుంది. మొదటిగా మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకంలో ఆల్రెడీ మహిళలందరికీ కూడా ఫ్రీ ఆర్టీసీ బస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వితిన్ ఫ్యూ డేస్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఫ్రీ ఆర్టీసీ బస్ ఇస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఎక్కడికైనా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులో ఫ్రీగా వెళ్ళొచ్చు, జస్ట్ ఆధార్ కార్డ్ చూపించి. ఇక రెండో పథకం వచ్చేసి ప్రతి నెల మహిళలకు ఆర్థిక సాయం కింద 2500 ఇస్తానని ఇప్పటికే ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సో మొదటిగా మనం ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం కావాలా, ఎస్ మాకు కావాలి అని టిక్ చేయాలి. అయితే దీనికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. 18 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళే, మీ ఇంట్లో 18 సంవత్సరాలు లోపట ఉన్నటువంటి వాళ్ళు టిక్ చేస్తే అయిపోదు, 18 సంవత్సరాలు పైన ఉన్నటువంటి వాళ్ళకే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్. ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ 1000, 1100, 1200 ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పింది కదా. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఎస్ మాకు గ్యాస్ సిలిండర్ కావాలి అని టిక్ చేయాలి. పైన ప్రతి నెల 2500 కావాలి టిక్, గ్యాస్ సిలిండర్ టిక్. తర్వాత గ్యాస్ సిలిండర్కి ఏమేం డీటెయిల్స్ కావాలి ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ గ్యాస్ కనెక్షన్ నెంబర్. ప్రతి ఒక్కరికి ఒక గ్యాస్ కనెక్షన్ నెంబర్ మీ గ్యాస్ బుక్ పైనే ఉంటుంది. 1 2 3 4 3 4 6 7 8 9 10 ఇలా సంథింగ్ ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ని 1కి 10 సార్లు చెక్ చేసుకొని రాయండి. అనంతరం సరఫరా చేస్తున్న గ్యాస్ కంపెనీ పేరు హెచ్పి, భారత్, ఇండియా ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఆ కంపెనీ పేరు రాయాలి. తర్వాత సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య. ఇది చాలా మెయిన్. ఎందుకంటే మనం సంవత్సరంలో కొంతమంది నెలకే ఒకటి అయిపోతుంది, పెద్ద ఫ్యామిలీ ఉంటాయి. కొంతమందికి 2 నెలలకి 3 సిలిండర్లు, లేదంటే 1.5 మంత్కి ఒక సిలిండర్. సో ఇక్కడ మనకి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని బట్టి రాయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పథకం రైతు భరోసా. రైతు భరోసా అనేది రైతులకి చాలా ఇంపార్టెంట్, ఇది చాలా కీలకం. రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామంటూ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు. రైతు అయితే రైతు మీద టిక్ చేయాలి. కౌలు రైతు అంటే కొంతమంది కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తారు, వాళ్ళైతే కౌలు రైతు దగ్గర టిక్ చేయాలి. అనంతరం పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, అంటే ప్రతి ఒక్క రైతుకి ఒక పట్టాదారులకు ఒక పాస్బుక్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి నంబర్ రాయాలి. అనంతరం సాగు చేస్తున్నటువంటి భూమి వివరాలు, మీకు ఎంత భూమి ఉంది, ఎకరమా, 2 గుంటల, 3 గుంటల, అర్ధ ఎకరమా, వాటికి సంబంధించినటువంటి వివరాలు అంటే సర్వే నంబర్, విస్తీర్ణం. నేను చెప్పినట్టుగా ఎకరం, 2 ఎకరాలు, 3 గుంటలు, దానికి సంబంధించినటువంటి సర్వే నంబర్ని కూడా మెన్షన్ చేయాలి. అనంతరం వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 ఇస్తామని ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది కాబట్టి వాళ్ళకంటూ ఒక ఉపాధి హామీ కార్డు ఉంటుంది. ఆ హామీ కార్డుకి సంబంధించినటువంటి నంబర్ని జతపరచాల్సి ఉంటుంది. మరొకసారి చెప్తుంది ఏంటంటే అన్ని అప్లికేషన్స్కి ఒకటే ఫాము, డిఫరెంట్ ఫామ్స్ కాదు. ఇప్పుడు కేవలం 5 అప్లికెంట్స్కి మాత్రమే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లకు మాత్రమే ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇందులో యువ వికాసం మాత్రం లేదు. ఇక అమరవీరులు, ఇది ఇందిరమ్మ ఇండ్లు పథకం. గతంలో కూడా అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు చాలామందికి ఇందిరమ్మ ఇల్లు పేరు మీద స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు ఇల్లు స్థలాలు ఉండి లేదంటే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పేదవాళ్ళు, వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కూడా ఇస్తానంటూ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. సో ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం, ఎస్ మాకు సొంత ఇల్లు లేదు అని చెప్పి మీరు టిక్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి 5 లక్షలు వస్తాయి. కొంతమంది తెలివి ఉపయోగించి బిల్డింగ్లుండి పెద్ద ఇల్లులుండి కూడా మాకు ఇల్లు లేదని మీరు టిక్ చేస్తే ఖచ్చితంగా మీ ఇల్లు మీరు రిజిస్టర్ చేసుకొని ఉంటారు, లేదంటే మీ మున్సిపల్ ఆఫీస్లో, మీ తహసీల్దార్ ఆఫీస్లో మీ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ అవి ఉంటాయి కాబట్టి స్క్రూటినీలో మాత్రం ఇది పోతుంది. నిజంగా ఇల్లు లేనటువంటి వాళ్ళకు మాత్రమే ఈ పథకం అనేది దక్కుతుంది, ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు మాత్రమే వస్తుంది. ఇక అనంతరం
ఆల్రెడీ అమరవీరులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి సమయంలో ఫైట్ చేసినటువంటి వాళ్లకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అమరవీరుల కుటుంబం అయితే ఎస్, ఆ అమరవీరుల పేరు అంటే ఆ సమయంలో అమరవీరులైనటువంటి వారి పేరు, అమరులైన సంవత్సరం ఏ సంవత్సరం అంటే డ్యూరేషన్ ఆఫ్ తెలంగాణ ఫైట్ కోసం డ్యూరేషన్ అయిందో అప్పుడు ఏ ఇయర్ మీరు అమరులయ్యారు, అనంతరం ఎఫ్ఐఆర్ నంబర్, డెత్ సర్టిఫికేట్ నంబర్ కూడా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే అవును, లేదంటే కాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతం గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా మంది కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏదో ఒక విధంగా పాల్గొని ఉంటారు. స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్ నుంచి ఆఫీస్కి వెళ్ళే వరకు ప్రతి ఒక్కరు పాల్గొని ఉంటారు. కాబట్టి ఎస్ ఆర్ నో పెట్టాలి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అయితే ఒకవేళ మీరు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే అప్పుడు ఏమైనా మీ మీద కేసులు అయి ఉంటే దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నంబర్, ఏ ఇయర్ మీరు ఉద్యమంలో పాల్గొన్నారు అనేది ఆ సంవత్సరం కూడా రాయాల్సి ఉంటుంది. అనంతరం ఒకవేళ మీరు జైలుకి వెళ్ళుంటే జైలు పేరు, ఏ జైలుకి వెళ్ళారు, చెంచల్గూడనా లేదంటే లోకల్ పోలీస్ స్టేషనా లేదంటే చల్లపల్లి, జైలు పేరు రాయాలి, స్థలం రాయాలి, శిక్ష సంబంధిత వివరాలు అంటే మీకు ఆ డ్యూరేషన్ మీరు జైల్లో ఉన్న పీరియడ్లో మీకు ఎవరు అక్కడ పూర్తిగా గైడ్ చేశారు అనేది కూడా వివరాలు రాయాల్సి ఉంటుంది. సో ఇదంతా అమరవీరుల కుటుంబానికి సంబంధించి అండ్ తెలంగాణ ఉద్యమంలో ఫైట్ చేసినటువంటి వాళ్ళు పాల్గొన్న వాళ్ళు కూడా రాయొచ్చు. ఇక గృహజ్యోతి పథకం, కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అంటే 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ ఇస్తామంటూ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం అంటే మనకి ఎవ్రీ మంత్ కరెంటు బిల్ వస్తుంది కాబట్టి మనం ఒక మంత్లో ఎన్ని యూనిట్స్ని కరెంటు వాడుతున్నాం, 0 to 100, 100 to 200, 200 అబోవ్నా అంటే 200 అబోవ్ అయితే ఈ పథకంకి ఎలిజిబుల్ అవుతారు కానీ 200 యూనిట్స్ వరకే ఫ్రీ ఉంటుంది. దానికి పైన ఉంటే మీరు దాన్ని కట్టుకోవాల్సి ఉంటుంది. సో అది రాయాలి. ఇక గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, మీరు ఎంత వాడుతున్నారో అనేది పక్కన పెడితే అసలు మీ మీటర్ ఏంటి, మీ ఇల్లు ఏంటి తెలియాలంటే ఖచ్చితంగా ఈ నంబర్ రాయాల్సి ఉంటుంది. ఇక చేయూత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగులకు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి 6,000 పొందేందుకు ఈ వివరాలు నింపాలి. చాలా మందికి చేయూత పథకం అంటే ముసలైనటువంటి వాళ్ళకి ఏది చేసుకోవడానికి ఉండదు కాబట్టి వాళ్ళకి చేయూత కింద 4,000 రూపాయలు ఇస్తామంటే ఇప్పటికే ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మరొక వైపు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 6,000 ఇస్తామంటూ కూడా అనౌన్స్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఆ ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిందే డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి. దివ్యాంగులు అయితే దివ్యాంగులు అని నంబర్ టిక్ చేయాలి. దానిపైన మీకు గవర్నమెంట్ నుంచి ఒకటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ నంబరు రాయాల్సి ఉంటుంది. ఇక ఇతరులు వృద్ధాప్యం కానివ్వండి, గీతా కార్మికులు, డయాలసిస్ బాధితులు, జీడీ కార్మికులు, జీవనభృతి, ఒంటరి మహిళా జీవనభృతి, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలేరియా బాధితులు, బీడీ టేకేదార్ జీవనభృతి ఇవన్నీ కూడా పింఛన్ స్కీమ్స్ వస్తాయి. అయితే ఒంటరి మహిళలు చాలామంది మాకు మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 వచ్చేస్తాయేమో, సో మేము ఇది అప్లై చేయాల్సింది అవసరం లేదేమో అనుకుంటున్నారేమో, మీరు ఇది కూడా అప్లై చేయొచ్చు. మీకు ఇది పింఛన్ కింద వస్తుంది. ఒంటరి మహిళా జీవనభృతి దగ్గర మీరు టిక్ చేయొచ్చు. రిమైనింగ్ చేనేత కార్మికులు అండ్ ఏజ్డ్ పీపుల్ వీళ్ళంతా కూడా మీ మీద టిక్ చేస్తే మీకు ఎవ్రీ మంత్ 4,000 వస్తుంది. సో ఇదంతా కూడా మనకు సంబంధించిన అభయహస్తంలో మహాలక్ష్మి, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయుత, రైతు భరోసాకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్. ఇక చివరిగా మనం చూసుకుంటే ఏమేం జతపరచాలి, చాలామంది భయపడుతున్నారు. అరే ఇన్ని అడుగుతున్నారు కదా, మేము ఏం డీటెయిల్స్ ఇవ్వాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ తేవాలేమో, ఇన్కమ్ సర్టిఫికేట్ తేవాలేమో, బర్త్ సర్టిఫికేట్ తేవాలేమో అని భయపడుతున్నారు. అదేం కూడా అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్ జిరాక్స్, తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకాలు ఇస్తామంటే ఇప్పటికే ప్రభుత్వం అనౌన్స్ చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీని పెట్టాలి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఆధార్ కార్డ్స్కి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ పెట్టాలి. ఇన్ కేస్ మీకు రేషన్ కార్డు లేకపోతే మీరు అయినా అప్లై చేయొచ్చు. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. రేషన్ కార్డు కోసం మళ్ళీ సపరేట్గా అప్లై చేయండి, మీకు రేషన్ కార్డు కూడా వస్తుంది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను, పైన నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్ అని చెప్పేసి సంతకం, మీకు సంతకం చేయడానికి వస్తే సంతకం, లేదంటే వేలి ముద్ర వేసి పేరు, తేదీ, మీరు ఏ రోజైతే అప్లికేషన్ ఇస్తున్నారో ఆ తేదీని రాసి మీ సంబంధిత, మరొకసారి చెప్తున్నాను, వార్డ్
ఆఫీస్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, పంచాయతీ ఆఫీస్ కానీ మీ రిలేటెడ్ ఒకసారి కనుక్కోండి. మీ ఏరియాలో మీ వార్డు కోసం ఎక్కడైతే ప్రజాపాలన ఆఫీస్ పెట్టారో అక్కడ వెళ్ళి మీరు ఈ ఫామ్ ఇవ్వాలి. ఇదంతా అయిపోయింది. ఇదంతా ఎంత కీలకమో ఈ ఫామ్ అంత కీలకం. చివరిగా ప్రగతి పదం, సకల జనలహితం, మన ప్రజా ప్రభుత్వం అని ఉన్నటువంటి ఈ ఫామ్ అంటే 4వ పేపర్. మీకు వచ్చేటటువంటి పేపర్లో చివరిగా ఉండేటటువంటి పేపర్ ఒకవైపు ప్రజాపాలన దరఖాస్తు రసీదు, మరొక వైపు ఇందిరమ్మ ఫోటోతో అభయహస్తం లోగో ఉంటుంది. అయితే మనం ఏదైనా అప్లై చేస్తాం కదా, అప్లై చేసిన తర్వాత మనకు వచ్చేటటువంటి రసీద్ అనేది చాలా కీలకం. సో ఈ రసీద్లో జీపీ వార్డ్ కోడ్ అంటే మీరున్నటువంటి వార్డు కోడు, మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ మొదటిలో ఇచ్చిన దరఖాస్తు నంబర్, మీ ఇంటి యజమాని శ్రీమతి శ్రీ, వాళ్ళ పేరు, డాడీ అయితే డాడీ, మదర్ అయితే మదర్, మళ్ళీ భర్త అంటే లేడీ పెడితే భర్త పేరు, తండ్రి పేరు పెట్టేసి అనంతరం మనం ఏ పథకాలకు అప్లై చేసాం, మహాలక్ష్మియా, గృహజ్యోతియా, రైతు భరోసా, చేయుత పథకం, ఇందిరమ్మ ఇండ్లు, వీటి కోసం మనం ఏవేవి అప్లై చేసామో ఒక టిక్ చేస్తారు. టిక్ చేసిన అనంతరం పూర్తి మన డీటెయిల్స్, గ్రామం అయితే గ్రామం, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వార్డ్ నెంబర్, మండలం, జిల్లా, తేదీ, అధికారుల సంతకం, మీకు ఆ రోజు ఆ ఫామ్ తీసుకున్నటువంటి అధికారి ఎవరు, అతని హోదా ఏంటి, అతనికి సంబంధించినటువంటి సిగ్నేచర్ కానీ ముద్ర కానీ ఇదంతా వేస్తారు. సో మొత్తానికైతే మీకు ఈ ఫామ్ అంతా అర్థమైంది. కాబట్టి మరొకసారి చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ మొత్తం 6 గ్యారంటీలను అనౌన్స్ చేసింది. అందులో 5 గ్యారంటీలు యువ వికాసం తప్ప మిగతా 5 గ్యారంటీలతో ఒక దరఖాస్తుని ప్రస్తుతం స్వీకరిస్తుంది. ప్రజాపాలన పేరుతో 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు తీసుకుంటారు. మీ గ్రామాల్లో మీ వార్డుల్లో స్వీకరిస్తారు. సో అన్ని డీటెయిల్స్గా 1కి 2 సార్లు చదివి ఫిల్ చేయండి. మీరు ఏది అర్హులైతే దానికి అప్లై చేయండి. ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే 6వ తారీఖు తర్వాత అప్లికేషన్ తీసుకోరేమో, 6వ తారీఖు వరకు మేము ఇవ్వలేదేమో, మాకు పథకాలు రావేమో అని భయపడకండి. 6వ తారీఖు తర్వాత కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే కేవలం మీ ఏరియాలకు వచ్చి ప్రజాపాలన పేరు మీద తీసుకుంటున్నారు. అనంతరం నేరుగా మీరు మీ సంబంధిత ఆఫీస్కి అంటే తహసీల్దార్ ఆఫీస్ కానివ్వండి, జిహెచ్ఎంసీ ఆఫీస్ కానివ్వండి, అలా వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తానికైతే పథకాలు అందరికీ చేర్చాలి, ఎవరెవరు అర్హులు ఉన్నారనేది ప్రభుత్వం ఒక క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ప్రస్తుతం అన్ని దరఖాస్తులు స్వీకరిస్తుంది. అనంతరం ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పథకాలను అందేలా చూస్తుంది. వీడియో జర్నలిస్ట్ ఫనీతో హేమ ఏబెన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.